ఒక వాక్యం దేవేంద్ర శర్మ రాసిన వాక్యం ఒకటి చదివాను. చైనాకి భారతదేశానికి మధ్య సరిహద్దుల్లో ఒక అంగుళం కోసం కూడా యుద్ధ వాతావరణం ఏర్పడినటువంటి స్థితి, మీడియా విపరీతంగా ఫోకస్ చేసి ప్రభుత్వాలు గగ్గోలు పెట్టేసినటువంటి స్థితి ఉంది. కానీ గత 5-6 నెలల్లో హర్యానా ప్రభుత్వం వాళ్ళకు ఒక 6,000 ఎకరాల భూమిని సెజ్ ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చింది. వాళ్ళు ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ కొత్త సెజ్లు చైనా పెట్టుబడిదారులు ఏర్పాటు చేయడానికి తిరుగుతున్నారు. అంటే 1000 ఎకరాల విదేశీ భూభాగాల్ని దేశంలోనే కట్టబెట్టేసి ఆ సరిహద్దుల్లో మాత్రం ఒక అంగుళం కూడా వదలం, అవసరమైతే రక్తాలు చిందిస్తాం అనేటువంటి పద్ధతుల్లో పాలకులు వ్యవహరిస్తున్నప్పుడు ఈ భూమి సమస్యని రాబోయే 3-4 నెలల కాలంలో ఒక కీలకమైనటువంటి అంశంగా మార్చి అది అన్ని పార్టీలు మాట్లాడాల్సినటువంటి సందర్భంగా మార్చేటువంటి అవకాశాన్ని మనం వెళ్తాలి. అది రాబోయే ఎన్నికలు పెట్టడానికి ఒక సందర్భాన్ని కల్పిస్తాయనేటువంటిది రైతు స్వరాజ్య వేదికగా మేము భావిస్తున్నాం. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు, రాసిన పరిశోధకులందరూ రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీలో ఉన్నారు. కాబట్టి మేమందరం ఒక సీరియస్గా 3-4 నెలల పాటు భూమిని ఒక కేంద్ర అంశంగా చేసి ఎన్నికల ముందు అన్ని పార్టీలు దాని మీద ఖచ్చితమైనటువంటి ఒక వైఖరిని ప్రకటించడం, అది వాళ్ళ భూ పరిమితి, గరిష్ట పరిమితిని తగ్గించడం కావచ్చు, లేదనుకుంటే వ్యవసాయేతర ఆదాయం కలిగిన వాళ్ళు వ్యవసాయ భూములు కొనకుండా నిషేధిస్తూ చట్టం చేయడం కావచ్చు, లేదా సెజ్జుల పేరుతో ఇస్తున్నటువంటి వాటిని రద్దు చేసి తిరిగి ఆ భూమిని పేదలకి ఇవ్వడం కావచ్చు. ఈ అన్ని ఇష్యూస్ని మనం ముందుకు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం మేము రాబోయే కాలంలో కొనసాగిస్తాం.